టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రత్యేక విద్యకు సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం జరిగింది. సో మరి గతంలో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగి చాలా కాలం అయింది కాబట్టి మరి ఈసారి ప్రత్యేకంగా సిలబస్ ను వాటి కోసం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మరి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్పెషల్ ఎడ్యుకేషన్ లో రెండు రకాల కేటగిరీస్ ఇచ్చారు. ఒకటి స్కూల్ అసిస్టెంట్, రెండోది అంటే ఎస్జిటి. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఎస్సి అనేది సో ఎప్పుడు విడుదల అవుతుందని చెప్పేసి అంటే అక్టోబర్ 15, 2026. సో 2026 అక్టోబర్ 15వ తేదీన ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరుగుతుంది. రెగ్యులర్ డిఎస్సి లోనే వీటిలో కూడా విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఇందులో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 361 పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ లో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 361 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నాయి. సో స్పెషల్ బిఈడి చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్. సో స్పెషల్ బిఈడి చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్. సో క్వాలిఫికేషన్ ఏమో స్పెషల్ బిఈడి. సో ఇది ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, 80 మార్కులకు ఉంటుంది, 160 మార్క్స్, 80 మార్కులు, 160 క్వశ్చన్స్. ఆల్రెడీ మన టెట్ లో కూడా మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల కోసం పేపర్ 1 వేరేగా, పేపర్ 2 వేరేగా కండక్ట్ చేశారు. 20 మార్క్స్ అక్కడ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 80 మార్క్స్ వచ్చినటువంటి రిటన్ స్కోర్, 20 మార్క్స్ ఏమో టెట్ వెయిటేజ్ కలిపి మనకి జాబ్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 361 ఉన్నాయి స్టేట్ మొత్తం మీద. జిల్లాల వారీగా త్వరలోనే మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు తెలుస్తుంది. అయితే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ అంశాలు ఉంటాయని చెప్పేసి అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 20 క్వశ్చన్లు 10 మార్కులు. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో 20 క్వశ్చన్లు 10 మార్కులు ఇది రావడం జరుగుతుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో ప్రత్యేక విద్య మరియు సమ్మిళిత విద్యా దృక్పథాలుగా మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 10 మార్క్స్ ప్లస్ 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. అలాగే సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్. సో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి సో సైకాలజీకి సంబంధించి 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. సో 10 ఇక్కడ మామూలు రెగ్యులర్ గా మనకున్నట్టే రెగ్యులర్ డిఎస్సి లో ఉన్నట్టే జీకే 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ సైకాలజీ 5 మార్క్స్. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని పార్ట్ 2 కంటెంట్ కి వచ్చేటప్పుడు 2 మార్కులు పార్ట్ గా డివైడ్ చేశారు. పార్ట్ 2 లో కంటెంట్ అలాగే మెథడాలజీ. సో కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ ఆఫ్ స్పెషలైజేషన్. ఇందులో ఐడి, హెచ్ఐ, సో హియరింగ్ ఇంపైర్డ్, విజువల్లీ ఇంపైర్డ్, సో అలాగే ఇవన్నీ కూడా మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి 90 క్వశ్చన్లు ఉన్నాయి, 45 మార్కులు. సో కంప్లీట్ గా వివిధ రకాలైన వైకల్యాలు, మెంటల్లీ రిటార్డెడ్, అలాగే విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థోపెడికల్లీ ఇంపైర్డ్, ఇలా డిఫరెంట్ డిజేబిలిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ డిజేబిలిటీస్ సంబంధించి వాటి క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి వాటి మెజర్స్ కి సంబంధించి మొత్తం 90 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 90 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 45 మార్క్స్. అలాగే మరి మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఎలాగైతే మనకి రెగ్యులర్ డిఎస్సి లో కంటెంట్ మెథడాలజీ ఉంటుందో మరి ఇందులో కూడా కంటెంట్ మెథడాలజీ. సో కంటెంట్ ఏమో 45 మార్కులు, మెథడాలజీ ఏమో 15 మార్కులు, 30 క్వశ్చన్లు. సో ఇది మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ యొక్క సిలబస్ స్ట్రక్చర్. మరి అదే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎస్జిటిలో కనుక మనం తీసుకున్నట్టయితే సో ఎస్జిటిలో ఏ విధంగా ఉంది, సో ఎస్జిటి మొత్తం 352 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి మొత్తం 352 పోస్టులు ఉన్నాయి. సో
SGT 352 పోస్టులు ఉన్నాయి. ఈ SGT లో కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. SGT కూడా 80 మార్కులకే, ఎందుకంటే టెట్ వెయిటేజ్ 20 మార్క్స్ ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన టెట్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా సెపరేట్ గా కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి. సో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఏమో 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏమో 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. సైకాలజీ విత్ రెఫరెన్స్ టు CWS ఇక్కడ 16 క్వశ్చన్స్ 8 మార్క్స్. 16 క్వశ్చన్స్ 8 మార్క్స్ కి ఇవ్వడం జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్ కంటే ఇక్కడ సైకాలజీకి 3 మార్క్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే కంటెంట్ కి వచ్చేటప్పటికి ఇక్కడ 90 క్వశ్చన్స్ 45 మార్క్స్. సో 90 క్వశ్చన్స్ 45 మార్క్స్. అలాగే మెథడాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్ కి వచ్చేటప్పటికేమో సో 24 క్వశ్చన్స్ 12 మార్క్స్. టోటల్ గా 160 క్వశ్చన్స్ 80 మార్క్స్. ఇది మనకి త్వరలో ఏపీ జాబ్ క్యాలెండర్ లో కండక్ట్ చేయబోయేటువంటి స్పెషల్ DSC లో ఇచ్చేటువంటి SGT మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ స్ట్రక్చర్. సో దీని గురించి ఈ సిలబస్ కి సంబంధించి మరింత ఒక్కొక్క టాపిక్ డీటెయిల్ గా రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ DSC, AP DSC ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.